దేవుడు ఘనమైన గొప్ప దేవుడు. ఆయనను ఆరాధించినప్పుడు కూడా మనం ఎంతో ఘనముగా ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆరాధన వర్తమానము చాలా గంభీరమైనది. మనం ఆరాధించడానికి ముందు ఆరాధన గురించిన మాటలు దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ నిలబడి చెప్పే దేవుని దాసులు దేవుని గురించి చెప్పాలి. అంటే దేవుని గురించి మొదట ఎరిగి ఉంటేనే దేవుని గురించి చెప్పాలి. కాబట్టి ఆరాధన వాక్యమును చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నుంచి చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. వినేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మనము వినాలి. ఆరాధన కొరకై సిద్ధపడాలి. కీర్తన 9వ కీర్తన మనము 2 చరణాలు చదువుకుందాం. మొదటి 2 చరణాలు చదువుకుందాం. సామ్ 9:1-2. కీర్తన 9 మొదటి 2 చరణాలు మనం అందరం కలిసి చదువుకుందాం. అందరూ తీయాలి, పిల్లలు కూడా తీయాలి. పేజ్ నెంబర్ తెలియకపోతే 455 455 ఓల్డ్ టెస్టమెంట్లో 455 వాక్యము మనం అందరం కలిసి చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఇంకొక మాట, యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. జాన్ 5:17 5:17 మనం అందరం కలిసి చదువుకుందాం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ నామము ఎంతో గొప్పది, ఘనమైన నామము. నీ నామమును కీర్తించడానికి నీ వాక్యపు వెలుగులో, నీ ఆత్మ సంధింపులో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ఈ వాక్యంతోనే మీరు మాకు పరిచర్య చేయమని, నీ వెలుగును మాకు ప్రకాశింప చేయమని, నీ ఉన్నతమైన నీ నామమును ఇంకనూ బాగా ఎరుగునట్లుగా సాయం చేయమని, వచ్చిన బిడ్డల బట్టి వందనాలు, రానైన వారిని కూడా తీసుకురమ్మని ఈ దయగలిగిన హస్తానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 9వ కీర్తన అసలు వాస్తవానికి మొత్తం చదువుకోవాలని, అయితే క్లుప్తముగా దేవుని వాక్యమును పంచుకోవాలని 2 వచనాలను నేను ఇక్కడ చదివి మనమందరం చదువుకున్నా. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, ఎందుకంటే యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఆయన అద్భుత కార్యములు చేశాడు. కీర్తనకారుడు ఈ 9వ కీర్తనలో చాలా విషయాలు చెప్తాడు. కీర్తనలో మొదటి 4 చరణాలు చూస్తే ఆయన ఎంతో సంతోషముతో దేవుడు తన పట్ల ఏమి చేశాడో అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను. ఆయన అద్భుత కార్యములు చేయవాడు. ఆయన లాంటి వారు మరి ఒకరు లేరు. అలాంటి అద్భుత కార్యములు చేసిన దేవుణ్ణి ప్రహర్షిస్తూ సంతోషిస్తూ మహోన్నతుడా అని కీర్తిస్తున్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. ఒక మాట గమనిస్తే, ఆయన అద్భుత కార్యములను చేశాడు అంటే చేసేవాడిని ఏమంటాం? ఏదైనా పని చేసేవాడిని ఏమంటాం? పని చేసేవాళ్ళని ఏమంటాం? పనివాడు అంటాం. ఏమంటాం? వర్క్ చేసేవాడిని వర్కర్ అంటాం. ఈరోజు మనం దేవుణ్ణి ఒక వండర్ వర్కింగ్ లేకపోతే వర్కర్గా, పనిచేయువాడు, మన పక్షం ఎట్లా పనిచేస్తున్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనకు అర్థమవుతున్నాయా
అనే విషయాలను జ్ఞాపకం చేసుకొని మనం ఆయన ఆరాధించడానికి మనం చెప్పగలుగుతామా, నువ్వు మా గురించి కార్యములు చేసావు అంటే మాకు సేవకుడుగా అయ్యావు. దేవుడు మనకు సేవకుడు అయ్యాడు. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు మనకు సమస్తాన్ని సృష్టించి ఇచ్చాడంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అమ్మ భోజనం అంతా సిద్ధపరిచి, ఆహారం అంతా సిద్ధపరిచి అంతా తీసుకొస్తుంది తన ప్రేమను బట్టి. కానీ అమ్మ ఏం చేసింది? మన కొరకు పని చేసింది, వర్క్ చేసింది. అంటే మనకు సేవకురాలేదు. దేవుడు కూడా అట్లనే మనకు సేవకుడు అయ్యడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మన దేవుడు మన కొరకై సమస్తాన్ని చేసిన గొప్ప సేవకుడు. ఈ ఆలోచన నేను ఆలోచిస్తుంటే ఇది సరైన ఆలోచనేనా? సరైన ఆలోచనేనా? మనకు సేవకుడా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదములు కడిగినప్పుడు, నేను మీకు మరి యజమానుడను, లేకపోతే మీ యొక్క స్వామి, కానీ మీ కాళ్ళు కడుగుతున్నాను అంటే మీ సేవకుడిగా పరిచారకుడిగా అవ్వడానికి ఇష్టపడ్డాను. ఒక తల్లి బిడ్డని స్నానం చేపిస్తుంది, అన్నీ సిద్ధపరుస్తుంది. అంత మాత్రాన ఆ బిడ్డ కంటే తల్లి చిన్నదనా, తక్కువైపోయిందనా? కాదు కదా. ఆ రీతిగా దేవుడు మనల్ని మన కొరకై సమస్తాన్ని చేశాడు. ఆయన మన కొరకు తను తాను తగ్గించుకున్నాడనే విషయము ఆదికాండం 1వ అధ్యాయంలోనే అర్థం అవ్వాలి మనం. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా 6 రోజుల సృష్టి, 6వ రోజు మనిషిని చేశాడు అనే విషయాలన్నింటినీ చూసుకున్నప్పుడు ఆయన మన కొరకు చేస్తూ వచ్చాడు. ఆయన పని చేసిన దేవుడు, పనివాడు లేకపోతే పరిచారకుడుగా అయ్యాడు. దేవుణ్ణి మనము ఇంకా బాగా తెలుసుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి. అక్కడ 17వ వచనం మనం చదువుకున్నాం. యోహాను 5:17లో ఏం చదువుకున్నాం? అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు, నేనును చేయించున్నానని వారికి. నా తండ్రి పనివాడే, నేను కూడా పనివాడనే. కానీ పనివాడు అంటే ఇన్ఫీరియర్ వర్క్స్ చేయడం కాదు, ఆయన మట్టుకే చేయగలిగిన పనులు అవి, సుపీరియర్ వర్క్స్. దేవుణ్ణి మనము ఈరోజు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఒక్కసారి మన హృదయము దీన హృదయముగా మారడానికి ఈ ఒక్క విషయం చాలు. దేవుడు నాకు పరిచారకుడయ్యాడు, దేవుడు నాకు సేవకుడయ్యాడు, దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్. హీ బికేమ్ వర్కర్. దేవుడు నా కొరకై ఒక పరిచారకుడిగా అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం పని చేశారు? 5వ అధ్యాయంలో ఆయన చేసిన క్రియలు, సూచక క్రియలు అంటారు కదా. కావాలంటే చూడండి, మొదటి సూచక క్రియ 2వ అధ్యాయంలో చేశాడు కదా. 2వ అధ్యాయంలో మరి 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి, ఆయన సూచక క్రియను చేశాడు. అంటే ఆ కానా వివాహంలో ఆయనే పనివాడిగా అయ్యాడు, ఆయనే ప్రధానిగా కూడా ఉన్నాడు. సృష్టిని మానవుడికి ఇచ్చి ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవుడి చేతిలో సృష్టిని పెట్టాడు. సృష్టిని మన కొరకు తయారు చేశాడు. ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా తాను తగ్గించుకొని మానవునికి ఆ సృష్టిని ఇచ్చాడు. సృష్టిని కాపాడమన్నాడు, సృష్టిని ఏలమన్నాడు. 8వ కీర్తనలో మాట ఉంటుంది. ఒక్క మాట చదువుదాం. 8వ కీర్తనలో, Psalm 8, 8వ కీర్తన మనకందరికి బాగా తెలిసిన కీర్తనే. 3వ చరణం. నీ చేతి పని అని నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అని అంటున్నాడు కదా. అసలు నీ చేతి పనిని చూస్తే, ఆ చంద్ర నక్షత్రాలను చూస్తే, ఆకాశమును చూస్తే నేను ఏ పాటి వాడిని కదా. ఒక్కసారి మనల్ని చూసుకుంటే ఈ కోటాను కోట్ల నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రానికి ఉన్న మహిమైన మనకుందా? ఈ సృష్టి అంతట్లో సముద్రాలు
కొండలు, మంచు పర్వతాలు ఇవన్నీ చూసినప్పుడు వాటి యొక్క ఉన్నతమైన స్థితి మనకుందా? కానీ దేవుడు ఈ సర్వాన్ని తన చేతి పనిని చేసి, క్రింద ఒక మాట ఉంటుంది, 6వ చరణం చూడండి, అదే 8 కీర్తన 6. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నా. అసలు నీ చేతి పనులు చూస్తేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఏపాటి వాడిని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేశావు నువ్వు ఈ చేతి పనిని, ఆకాశ నక్షత్రాలను చూసి నువ్వు ఇస్తుపోయి నువ్వు ఇన్ఫీరియర్గా కృచించుకోవడానికి కాదు, ఇప్పుడు నువ్వు వీటి మీద అధికారం చెలాయించాలి. అంటే ఒక గొప్ప ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఒక పెద్ద ధనవంతుడు తన పుట్టిన బిడ్డని ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసులోకి వచ్చినప్పుడు అదంతా కూడా తిప్పి, ఆ ఎస్టేట్స్ అన్నీ తిప్పి, ఆ కంపెనీలని తిప్పి ఇవన్నీ చూసినప్పుడు, డాడీ ఇంత పెద్దదా అంటే, అవును, కానీ ఇప్పుడు వీటన్నిటి బాధ్యత ఇది నీ క్రింద ఉంటుంది అని చెప్తే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. నేను ఏపాటి వాడని. ఆయన చేతి పని మీద మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సూచక క్రియలను మనం జాగ్రత్తగా గమనిస్తే, సూచక క్రియ అంటే ఎంతసేపట్లో జరుగుద్ది? ఎంతసేపట్లో అంటే టైం ప్రకారం చెప్పాలంటే ఎన్ని మినిట్స్, ఎన్ని గంటలు? నీళ్లు ద్రాక్షారసం కావడానికి ఎన్ని గంటలు పట్టింది? గంటలు ఏమైనా పట్టిందా? 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్న, బెతెస్దాని కోనేటి దగ్గర పడున్న 38 సంవత్సరాల నుంచి పడున్న వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సబ్బాతు దినమును వచ్చాడు, విశ్రాంతి దినాన్ని వచ్చాడు. స్వస్థపరచడానికి ఎంత సమయం పట్టింది? రోగిగా ఉండడం 38 సంవత్సరాలు, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి ఎంత టైం పట్టింది? చిటికెలో అనండి, చిటికెలో. మిరాకిల్ ఈజ్ డన్ ఇన్స్టాంటేనియస్లీ. అంటే ఇన్స్టెంట్లీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ అని అంటాం కదా, దానికంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన 7 సూచక్రియలు ఉన్నాయి. మీకు తెలుసు 7 సూచక్రియలు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, గుర్తుందా? మళ్ళీ చెప్తాను. మొదటి సూచక్రియ, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. యోహాను సువార్తలోని ఈ సూచక్రియలు ఉన్నాయి. సూచక్రియలు వేరే సువార్తల్లో ఉండవు. అంటే సూచక క్రియలు అని ఆ వేరే సువార్తలో చెప్పబడి ఉండవు. ఇక్కడ సూచక క్రియలు మొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. దాని తర్వాత 4వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేటప్పటికి ఒక అధికారి యొక్క కుమారుడు మరణంలో మరణశయ్య మీద ఉన్నప్పుడు దూరం నుండి కపెర్నహూము నుంచి అక్కడ అద్భుతమైన కార్యం, దూరం నుండి యేసుప్రభువు చెప్పారు, ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు. 4వ అధ్యాయం కానీ సమరశ్రీ గుర్తొస్తుంది, కానీ 4వ అధ్యాయం చివరిలో సూచక్రియ ఉంది. అది మనము ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు. దాని తర్వాత 5వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మొదటి భాగంలో 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనే కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, లేచాడు, నడిచాడు, పరిగెత్తుకుని పరిగెత్తాడు. ఇది స్వస్థత కార్యం. ఇది సూచక్రియని అందరూ చూస్తూ వచ్చారు. సూచక్రియ అంటే అందరూ చూడటం. దాని తర్వాత 4వది 6వ అధ్యాయంలో ఎంతమందికి భోజనం పెట్టాడు? 5,000 మందికి. ఈ సూచక్రియని అందరూ రాశారు, అన్ని సువార్తలు రాయబడింది. ఇది ఒక్కటి, ఈ ఒక్క సూచక్రియ లేకపోతే అద్భుతము అందరు సువార్తికులు రాశారు. అందుకే ఇది మిరాకిల్ ఆఫ్ ద మిరాకిల్స్ అంటారు. ఇది 4వది. ఏంటి? 5,000 మందికి భోజనం పెట్టారు. 4వది. 5వది చూస్తే 6వ అధ్యాయంలోనే 16వ వచనం నుంచి ఉంటుంది. వాళ్ళు అద్దరికి వెళుతున్నారు. మరి అద్దరికి వెళుతున్నప్పుడు చీకటి అయిపోయింది. ఆ చీకటి అయిపోయినప్పుడు సముద్రం మీద వెళుతున్నప్పుడు గాలి విసిరి సముద్రం పొంగుతున్నప్పుడు అక్కడ భయంకరమైన తుఫాను వారి మీదకి వచ్చేసినప్పుడు యేసుప్రభువు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. యేసుప్రభువు వారు సముద్రం మీద నడుచుకుంటూ రావడం ఏమని చెప్పాడు? మీరు భయపడకండి, నేనే అని చెప్పాడు.
ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప కార్యము, సూచక్రియ. అంటే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. సముద్రం మీద నడిచిన ఇప్పటికీ కూడా జపాన్లో ఏవో చెప్పులు తయారు చేశారంట, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. అంటే నీళ్ళ మీద నడవడానికి. ఒకవేళ నీళ్ళ మీద నడవడానికి మామూలుగా ఏదో చెప్పులు తయారు చేస్తే స్టిల్ వాటర్ అంటే ఏదో ఆగున నీళ్ళ మీద నడవడానికి కొంచెం ఏదో దాన్ని తయారు చేశారేమో థర్మోకోల్స్తో దేన్నో పెట్టి, సముద్రపు అలల మీద నడవడం ఇది యేసుక్రీస్తు ప్రభు వారి మట్టుకే చేశారు. ఎట్లా చేయగలిగినారంటే సృష్టికర్త సృష్టి మీద నడుస్తున్నప్పుడు సృష్టి పరవశం పొంది నా దేవుడు నా మీద నడుస్తున్నాడని సముద్రము తనకు దారి చేసింది. అది ఆయనకే సాధ్యం. ఇది మనం చూస్తే అద్భుతమైన సమాధానకరమైన సముద్రం ఎగిసిపడతా ఉంటుంది. దాని మీద నిశ్చలంగా నడుచుకుంటూ రావడం అంటే మనుషులకు సమాధానం ఇవ్వడానికి లోకంలోనికి దేవుడు వచ్చాడు. ఈ లోకం సముద్రం వంటిది, పాపముతో నిండి ఉన్న సముద్రం ఎప్పుడూ కూడా ఆ పాపమును పైకి ఎగిసిపరవేస్తూ ఉంటుంది. అలాంటి వాటిని నిమ్మడపరిచాడు. దాని తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పుట్టుగుడ్డి అయిన ఒక వ్యక్తిని, గుడ్డివాడిని పళ్ళిచ్చాడు. 9వ అధ్యాయం అక్కడి నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి ఇంకా మరీ ఎక్కువ. ఈ సూచక్రియలన్నీ చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద పరిసయ్యులు శాస్త్రుల యొక్క కోపం పెరిగిపోతా ఉంది. అయితే లోకమునకు వెలుగు యేసుక్రీస్తు. అందుకనే యోహాను సువార్త 8:12లోనే చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. 9వ అధ్యాయంకి వచ్చేవాడికి మనుషులను వెలిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇది వెలుగు. మరి ఇది 6వది. 7వది మరి చెప్పండి, 7వ సూచక్రియ ఏంటి? లాజరును లేపడం. 11వ అధ్యాయంలో 38 నుంచి మనం చూస్తే 45 వరకు జీవమిచ్చువాడు, జీవాధిపతి, మరణమును ఓడింపజేసిన వాడు. పిల్లలు అర్థమవుతుందా? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, కుమారుని స్వస్థపరిచాడు, 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తిని స్వస్థపరిచాడు, అందరినీ తృప్తిపరిచాడు, సమాధానం ఇచ్చి శిష్యులను భయపడొద్దని చెప్పాడు, గుడ్డివాడికి వెలిగించాడు, మరణించిన వారిని లేపాడు. ఈ క్రమం ఒకసారి చూస్తే మొదటి 3 సూచక్రియలు ఏమిటంటే రక్షణలోనికి ఒక పాపి రావడం అనేది చూపిస్తుంది. మొదటి సూచక్రియ మార్పు నొందడం. నేను ఒకప్పుడు అట్లా ఉన్నాను, రుచి రంగు ఏమీ లేని పరిస్థితిలో, జీవితంలో ఆనందం లేని స్థితిలో ఉన్నప్పుడు, పాపంతో నిండి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, నన్ను మార్చాడు. నీటిని ద్రాక్షరసంగా మధురముగా మార్చేశాడు. రెండోది, నేను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తాడు. దాని తర్వాత నన్ను కాపాడడానికి ఎవరో లేరు, కృప నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఈ 3 చూస్తే వాక్యము, ఆ వాక్యమందు విశ్వాసం ఉంచడం, దాని తర్వాత కృపను పొందడం, రక్షణ కార్యం 3. దాని తర్వాత చూస్తే ఒక విశ్వాసిగా ఎట్లా జీవిస్తామనంటే ఆయన మనకు భోజనం పెట్టి తృప్తిపరిచేవాడు, ఆయన వాక్యంలో తృప్తి ఉంది. దాని తర్వాత సమాధానం ఇచ్చేవాడు, వెలుగిచ్చేవాడు, జీవం ఇచ్చేవాడు, నిత్య జీవములోనికి నన్ను నడిపేవాడు. ఇట్లాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు రండి త్వరగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ యొక్క 3వ సూచక్రియలో ఆయన ఏమంటున్నాడు అనంటే, నేను పని చేయించున్నాను, నా తండ్రి ఇదివరకే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూస్తే నేను చెప్పాను కదా, మిరాకిల్స్ అనేవి ఇన్స్టెంట్గా జరుగుతాయి, ఇమ్మీడియట్గా జరుగుతాయి. ఆజ్ఞించాడు, వెంటనే. ఇప్పుడు మనం చూస్తే నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేను ఇప్పుడు పని చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. కాబట్టి ఇక్కడ చూస్తే
తన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొన్నాం. తండ్రిని బయలుపరిచిన దేవుడు అంటే తండ్రిని బయలుపరిచిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పనిచేస్తారు. ఇప్పుడు చూస్తే తండ్రికి కుమారునికి ఎగ్జాక్ట్లీ సేమ్గా చాలామంది యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా అంగీకరించిన స్థితిలో ఈరోజు ఉన్నారు. ఈవెన్ క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా. నేను చాలా భయంకరమైన ఒక వ్యక్తిని, ఒక విషయాన్ని చెప్పే వ్యక్తిని నేను గత కాలంలో చూశాను అన్నమాట. యేసు ప్రభుని దేవుడు కాదు అని చెప్తున్నాడు. ఆయన కుమారుడంట, దేవుడు కాదు. కానీ ఇక్కడ చూడండి 5వ అధ్యాయంలో ఒక మాట 18వ వచనం చదవండి. యోహాను సువార్త 5:18. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేది కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నము. ఆయనను చంపాలని ప్రయత్నం ఎందుకు ఇంకా ఎక్కువ చేశారు వాళ్ళు అంటే ఆయన దేవుడు అని చెప్తున్నారు. అంటే దేవుని కుమారుడు అంటే మన ఆలోచన విధానంలో దేవుని కుమారుడు అంటే ఒక భార్య భర్త మరి వాళ్ళు సంసారం చేయడాన్ని బట్టి పుట్టినవాడు కాదు. దేవుని కుమారుడు అంటే వాళ్ళకి తెలుసు వాక్యమైన దేవుడు. అయితే వాళ్ళు దాన్ని బట్టే మరి కోపం ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా తండ్రి నేను ఒక్కటే అని చెప్తాను. నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను. తండ్రి ఎట్లా పనిచేస్తున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు ఆరంభం నుంచి చూస్తే మన ఈ సూచక్రియల్లో కొన్ని మనకు అర్థమవుతాయి. ఒకసారి ఊహించండి, మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఆకలి చావులతో చచ్చిపోయారు. రొట్టె దొరకక చచ్చిపోయారు, ఆహారం దొరకక చచ్చిపోయారు. కానీ అలా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది కదా. అలా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి మానవుణ్ణి పోషించడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆకాశం నుంచి. వాళ్ళకి మన్నా కురిపించాడు 40 సంవత్సరాలు, వాళ్ళలో మనం లేము కదా. సరే, ఆ ఒక్క ఎక్సెప్షన్ మానేస్తే మిగతాదంతా ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి భూమి పండిస్తూ ఇస్తూ ఉంది, అలసిపోవట్లేదు భూమి. ఇక నా వల్ల కాదు, నేను చేయను, నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను ముసలివాడిని అయిపోయానని భూమి ఒకవేళ మొరాయిస్తే మనకి భోజనము లేకపోతే ఆహారం దొరుకుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఇన్స్టంటేనియస్గా జరిగింది. రొట్టె ఆ చేపలు ఇచ్చాడు కదా. కానీ ఈ పనిని తండ్రి ఎప్పటి నుంచి చేస్తున్నాడు? సృష్టి ఆరంభము నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు ఏమన్నారంటే, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, ఈ సూచక్రియలు నా తండ్రి చేస్తున్నాడు. కానీ మీకు అర్థమవ్వట్లే. మీరు తింటున్నారు, మీరు భుజిస్తున్నారు, బాగానే ఉంది. ఏమనుకుంటున్నాం? డిమార్ట్కి వెళ్ళో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళో మనం డబ్బులు ఇచ్చి రైస్ తెచ్చుకుంటున్నాం, కొనుక్కుని వస్తున్నాం, అందుకని మేము తింటున్నాం అనుకుంటున్నాం. కానీ అక్కడికి రావాలంటే ఆ రైసు, ఆ పప్పు, ఆ యొక్క పల్సెస్ అవన్నీ రావాలనంటే పంట పండాలి కదా. పంట పండాలంటే రైతు పని చేయాలి కదా. రైతు పని చేయాలనంటే రైతుకి వర్షము, నీరు, విత్తనాలు అన్నీ కావాలి కదా. ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరు? సో ఫాదర్ వర్క్స్ గ్రాడ్యువల్లీ, సన్ వర్క్ ఇన్స్టంటేనియస్. తండ్రి అయిన దేవుడు క్రమక్రమంగా నేర్పించుకుంటూ లేకపోతే తినిపించుకుంటూ భోజించేవారుగా దేవుడు మనకు భోజనాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. అర్థమైందా? ఆయన ఆరాధించడానికి అంత మంచి అద్భుతమైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం కదా. అనేక మందికి ఆయన గుప్పిడి విప్పి ఆయన భోజనమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది మొదటిది. దాని తర్వాత ఈ 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి అక్కడ రోగిగా పడిన వ్యక్తి. ఆదాము నుంచి చూసుకుంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం, పాపం వల్ల వచ్చు జీతం రోగం కూడా. అనేకమైన రోగాలు పాపాన్ని బట్టే వస్తాయి. మీలో అనేక మంది బలహీనులను, రోగులను, నిద్రించువారునై ఉన్నారు. అంటే దేవుణ్ణి తెలుసుకోక దేవుని నుంచి దూరం అయిపోయి పాప జీవితంలో మనిషి పడిపోయినప్పుడు
పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణానికి దారి తీసేది రోగం. అంటే రోగము మానవులను పట్టి పీడిస్తూ ఉంది, కానీ దేవుడు రోగములను స్వస్థపరిచేవాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి డాక్టర్స్ ఎవరు లేరు, వాళ్ళకి హాస్పిటల్స్ లేవు, కానీ స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినాయో, ఏమేమి వచ్చినాయో, వాళ్ళని అంతటిని, వాళ్ళ పరిస్థితిని దేవుడు స్వస్థపరచుకుంటూ వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుడు గ్రాడ్యువల్గా చేసుకుంటూ వచ్చిన స్వస్థత కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చిటికలో చేసి చూపించాడు. అంటే నా తండ్రిని నేను ఇంకా ఎరగట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని బయలుపరచడానికి నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? దేవుడే స్వస్థత. మన బాడీలో ఆటోమేటికల్లీ రికవరీ సిస్టమ్ ఉంటుంది. ఇప్పటికీ కొద్దిమంది రోజు ఉదయం డాక్టర్ భానుప్రసాద్ అని ఆయన ఒక జూమ్లో అనేక మంది జాయిన్ అవుతున్నారు. సజ్జా బర్నబాస్ గారి యొక్క మేనరుడు, ఆయన గుడివాడలో గొప్ప సేవ చేస్తారు సజ్జా బర్నబాస్ గారు. ఆ డాక్టర్ భానుప్రసాద్ ఆయన రోజు ఉదయాన కండక్ట్ చేసే ఆ జూమ్ మీటింగ్లో వందలాది మంది, అంటే దాదాపు 700-800 మంది రోజు జాయిన్ అవుతారు. అలాంటివి అనేకమైన గ్రూపులు తయారు చేశాడు. దేవుడు తన ద్వారా కార్యం నెరవేర్చుకుంటున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే మన బాడీలో ఆటోమేటిక్ రికవరీ సిస్టమ్ ఉంటుంది, దానికి కొంచెం మనం బూస్ట్ ఇస్తే చాలు కదా. కరోనాలో చాలామంది ఆ రికవరీ సిస్టమ్ని డ్యామేజ్ చేశారు కూడా చచ్చిపోయారు. నేను కళ్ళారా చూశాను మా అత్తమ్మ విషయంలో. ఆ రెమ్డెసివిర్లు ఇచ్చారు, అవన్నీ ఇచ్చి 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 మన రికవరీ సిస్టమ్నే కొలాప్స్ చేసేసారు. తెలుసుకునేటప్పటికే టైం అయిపోయింది. కాబట్టి దేవుడు మన శరీరంలో రికవరీ సిస్టమ్ పెట్టాడు, ఆటోమేటిక్గా రికవరీ అవుతుంది. పాతకాలంలో జ్వరం వస్తే భోజనం మానేసి కొంచెం దానికి టైం ఇస్తే బాడీ మళ్ళీ రికవరీ అవుతుందని కదా. అది ఈ రోజుల్లో ఎక్కడ చేస్తున్నావు? నువ్వు అంటే హాస్పిటల్ కదా, ఇంజక్షన్ చేయించుకోవడం, లేకపోతే వీటి వల్ల ఇంకా ప్రాబ్లమ్స్. అంటే నేను చెప్పే విషయం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు గ్రాడ్యువల్గా అనేక మందిని స్వస్థపరిచాడు. ఎవరున్నారు ఇప్పుడు డాక్టర్స్? వందలాది సంవత్సరాలు. మెతుషెలా 969 సంవత్సరాలు బ్రతకలేదా? డాక్టర్ ఉన్నాడు అప్పుడు. నోవా బ్రతకలేదా? అబ్రాహాం బ్రతకలేదా? డాక్టర్స్ ఉన్నారు అప్పుడు. అంటే ఎల్లకాలము స్వస్థపరిచే కార్యాన్ని దేవుడు చేశాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చిటికలో చేసి చూపించారు. అందుకే స్వస్థత కార్యాలు చేస్తున్నప్పుడు తండ్రిని బయలుపరిచాడు. అర్థమవుతుందా? ఆయనను ఆరాధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతంగా తండ్రిని బయలుపరుస్తూ వచ్చాడు. అదే సూచక క్రియ. దాని తర్వాత నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చడం అంటే మనకి ఏదో సైంటిఫికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ అనుకుంటాం కదా. కానీ ఒకసారి గమనించండి, మొక్కలన్నిటికీ మనం ఏం పోయాలా? నీళ్ళు పోయాలా? లేదా? నీళ్లు పోయకుండా ఏదైనా ఫలిస్తుందా? ఎరువు వేయాలా, నీళ్లు పోయాలా, భూమిలో ఉన్న ఆ యొక్క సారం కావాలా, సూర్యరశ్మి కావాలా, ఇవన్నీ న్యాచురల్గా ఇస్తూ, అంటే నీళ్లు మనిషి పోస్తున్నాడు. నీళ్లు కొద్ది రోజులకి ద్రాక్షరసంగా మారుతుంది. ద్రాక్ష పళ్ళు రావాలనంటే దానికి సరైన నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టిన తర్వాత కొన్ని నెలలకి ద్రాక్ష పళ్ళు వస్తాయి, దాంట్లోంచి ద్రాక్షరసం వస్తుంది. అవునా? ఈ కార్యమును ఎప్పటి నుంచి చేస్తున్నాడు దేవుడు? ఇప్పుడే ఒక మొక్క కొన్నాను నేను, ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే మిరాకిల్ ఫ్రూట్. ఇక్కడ పెట్టాం, ఒకవేళ దేవుడి చిత్తమైతే వస్తే అందరూ తినొచ్చు. మిరాకిల్ ఫ్రూట్ అంట. ఏంటంటే అనేది ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా చూపించాడు. ఆ ఫ్రూట్ తింటే అంట నోరంతా స్వీట్గా అవుతుందంట, చక్కు. ఆ తర్వాత ఏం తిన్నా 2-3 గంటల వరకు స్వీట్గానే అనిపిస్తుంది అంట. మిరాకిల్ ఫ్రూట్. ఆశ్చర్యం అనిపించింది. నేను మిరాకిల్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను ప్రభు. వచ్చేటప్పుడే తీసుకున్నాం. మిరాకిల్ ఫ్రూట్ ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఆ మిరాకిల్ ఫ్రూట్ ఎట్లాగైతే మన జీవితంని మధురముగా చేసిందో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం కూడా మనల్ని మధురముగా చేసింది. అందుకని మనం ఆరాధించాలి. యేసు ప్రభు వారిని మనం భుజిస్తే, ఆయనను అంగీకరిస్తే, ఆయనను కలిగి ఉంటే మన జీవితం మధురంగా మారుతుంది. ఇది అనేక మందికి అర్థమవుతుంది. వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి చూస్తారు, టేస్ట్ చేయరు. రుచి చూచి
తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. సో దట్ ఈస్ మిరాకిల్. అందుకని ఇక్కడ ఈ నీటిని ద్రాక్షరసంగా దేవుడు ఎప్పటి నుంచో మారుస్తున్నాడు. నీరు పోస్తే ఆ ద్రాక్షరసము లేకపోతే ద్రాక్ష పళ్ళు ఎట్లా వస్తాయండి కదా? యేసుక్రీస్తు ప్రభువారు చిటికలో ఆ తండ్రి చేసే ఆ గ్రాడ్యువల్గా క్రమక్రమంగా చేసే విషయాన్ని ఒక్క సెకండ్లో చేసి చూపించాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. దాని తర్వాత చూస్తే తండ్రి అనే దేవుడు ఎప్పటికీ కూడా మనుషులు మరి పిల్లలను కంటనే ఉన్నారు కదా. ఇప్పటికీ ఈరోజు సెకండ్లో ఎంతోమంది పుడతా ఉంటారు. ఆ పనిని తండ్రి అనే దేవుడు ఆరంభం నుంచి కొనసాగిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ పనిని చిటికలో చేసి చూపించాడు. ఎట్లా తెలుసా? నూతన జన్మం పొందడం. మీరు మీ పాపములు ఒప్పుకొని నన్ను అంగీకరిస్తే మీరు నూతన జన్మం పొందుతారు, నిత్య జీవం. నికోదేము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నికోదేము ఆయనతో మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు 3:3 యోహాను 3:3 అందుకే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించడం అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను. ఆత్మ మూలముగా నీటి మూలముగా. నీటి మూలం అంటే బాప్తిసం కాదు, వాక్యము. దేవుని వాక్యంలో నీరు 2 రకాలుగా మనకు అర్థమవుతుంది. ఒకటేమో త్రాగే నీరు, ఒకటేమో కడిగే నీరు. ఉదక స్నానము చేత అంటే అది వాక్యం. సో వాక్యము పరిశుద్ధాత్ముడు ఇద్దరూ మన జీవితంలో నూతన జన్మానుభవంలోకి తీసుకొస్తారు. చిటికలో జరుగుతుంది. రక్షణానుభవంలోకి రావడానికి లేకపోతే పాపాలు క్షమించబడడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుందండి? ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నీవు నా కొరకై సమస్తమును చేశావు తండ్రి, నీవు నా కొరకై కల్వరి శిలువలో బలియాగమయ్యావు, నీవు నా కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు, నీకు వందనాలయ్యా, నా పాపములన్నీ క్షమించయ్యా. చిటికలో నూతన జన్మం. ఈ నూతన జన్మ అనుభవం ఆ పెద్ద మరి సమాజ అధికారి లేకపోతే మత ప్రవిష్టుడు ధర్మశాస్త్రం బాగా తెలిసిన నికోదేముకి అర్థం కాలే. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మళ్ళీ పుట్టాలా అంటున్నాడు. యేసుప్రభువారు అన్నారు, ఆత్మచేత నీటి ద్వారా నువ్వు క్రొత్తగా జన్మించాలి. యేసుప్రభుని చూస్తే ఆయనను అంగీకరిస్తే క్రొత్త జన్మం. కాబట్టి పిల్లలు పుట్టడం అనే క్రియ అంటే కనీసం 9 నెలలు పడుతుంది పిల్లలు పుట్టాలంటే కదా. కానీ ఆ పనిని యేసుక్రీస్తు ప్రభు చిటికలో చేశారు. ఇది మిరాకిల్ కదా. ఈ మిరాకిల్ నీ జీవితంలో జరగలేదా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు నూతన జన్మకి వచ్చావా? నువ్వు క్రొత్తగా జన్మించావా? అయితే ప్రభువా నీ క్రొత్త ఈ జన్మ నువ్వు నాకు ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలని చెప్పాలి. వాట్ ఏ వండర్ వర్కింగ్ గాడ్ వి హావ్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి. ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యములను, మన పక్షము చేసిన గొప్ప కార్యములను మనం ఎంత వర్ణించినా తక్కువ. ఈ సూచక్రియలన్నీ కూడా అవే చూపిస్తాయి. తండ్రి అనే దేవుడు సృష్టి ఆరంభం నుంచి చేసుకుంటూ వచ్చాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆయన వచ్చి తండ్రిని బయలుపరచడానికి చిటికలో ఇవి చేసి చూపించాడు. అట్లాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. అదే రీతిగా చిటికలో ఆయన మరణాన్ని ఓడించాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా మనకు విజయమునిచ్చాడు. అట్లాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి భౌతిక మరణం ఉంటుంది కానీ ఆత్మీయ మరణం ఉండదు. ఆ ఆత్మీయ మరణం లేకుండా ఆయనతో పాటు ఎల్లకాలం ఉంటామనే నిరీక్షణ మనకిచ్చాడు. అందుకే కీర్తనాకారుడితో మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్పాలి? రండి ఈ మాట చదువుకొని మనం ఆరాధనలోనికి వెళదాం. 9వ కీర్తనకు రండి. నా పూర్ణ హృదయముతో, 9వ కీర్తన మొదటి 2 చరణాలు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఈ మాట చెప్పగలుగుతామా? నీ అద్భుత కార్యాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, మహోన్నతుడా అని చెప్పగలుగుతామా? లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. గ్రూప్లో ఒక పాట పెట్టాను, నేను గ్రూప్లో ఒక పాట పెట్టాను.